ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ రోజున మినీ వ్లాగ్. లాంగ్ స్టోరీ షార్ట్, నేను బంటి జస్ట్ 1 డే డిఫరెన్స్ లో పుట్టాము అండ్ అప్పటి నుంచి కలిసే పెరిగాము. సో వీ షేర్ ఆల్ అవర్ ఇంపార్టెంట్ మూమెంట్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఎవ్రీథింగ్ వెరీ టుగెదర్. ఈ 30 years లో మా లైఫ్ లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండేది అనేది మా ఇద్దరికి బాగా తెలుసు. ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్స్ లో తన లైఫ్ లో కానీ నా లైఫ్ లో కానీ వీ వర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ టుడే ఇట్స్ హిస్ బిగ్ డే అండ్ తనకే కాదు ఇది నాకు కూడా బిగ్ డేనే. సో హీఈస్ జస్ట్ 1 day యంగర్ టు మీ. నాకైతే నా చిన్ని తమ్ముడే. సో ఆ ఎంగేజ్మెంట్ కి వెళ్ళడానికి అయితే నేను ఈ బనారస్ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. శారీ ఎలా ఉంది అండ్ నా లుక్ ఎట్లా ఉందో నాకు కమెంట్స్ లో చెప్పేసేయండి. ఈ శారీ నేను వేరే ఈవెంట్స్ కి కూడా కట్టుకుందాం అనుకుంటూ ఉన్నాను, కానీ బెనారస్ కదా బరువుగా ఉంటుందేమో అని కట్టుకోలేదు. బట్ కట్టుకుంటే నాకైతే చాలా నచ్చింది. తన ఎంగేజ్మెంట్ వచ్చేసి నెల్లూరులో రంగనాయకుల స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట, అక్కడ జరిగింది. గ్రీన్ శారీలో పాప ఉంది కదా, తనే బంటి పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. షీఈ్ ఆల్సో సూపర్ స్వీట్. వెంటనే కలిసిపోయింది. తనని నేను కలవడం ఫస్ట్ టైం. ఈవెంట్స్ అన్నిట్లో అర్జునే షో స్టీల్ చేసేస్తున్నాడు. కాంట్ హెల్ప్. ఇందాక శారీ కరెక్ట్ గా చూపిలేదు కదా, ఇది నా ఫుల్ శారీ. గుడిలో అంతా చాలా పీస్ఫుల్ గా ఉండింది. మంచి షార్ట్స్ తీసుకుందాము, వీడియోస్ తీసుకుందామన్నా అస్సలు కుదరలేదు. ఏదో కుదిరినంత వరకు ఇట్లా చిన్న వీడియో తీసుకున్నాను. ఇది కూడా అర్జున్ ని కనపడకుండా తప్పించుకొని వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఈ రంగనాయకుల స్వామి టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా చాలా పీస్ఫుల్ గా ఉండింది. నేను కూడా ఇది సెకండ్ టైం అనుకుంటా విజిట్ చేయడము. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఇద్దరికి దిష్టి తీసేసాము. ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత కపుల్ తో ఏదో ఒక ఈ ఫన్ చేయించాలి కదా. సో ఒక కొబ్బరి బోండం తెచ్చి 2 స్ట్రాలు వేసి ఇద్దరితో తాగమని చెప్పేసి వీడియోలు తీస్తూ ఉన్నాము. అక్కడ లంచ్ అరేంజ్ చేసేసి ఉన్నారు కానీ బట్ మేము మాటల్లో పడి లంచ్ మిస్ చేసేసాము. సో అక్కడ పక్కనే ఉన్న బసోటాకెళ్ళి బిర్యానీతో ఫుల్ ఎంజాయ్ చేసేసాము.